మనుషులందరూ వారి చేతులతో కట్టుకున్నటువంటి చర్చీల్లో, వారి చేతులతో కట్టుకున్న మసీదుల్లో, వారి చేతులతో కట్టుకున్న గుడి గోపురాల్లో దైవత్వము నివసించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చిలో దేవుడు లేడు, మసీదులో దేవుడు లేడు, టెంపుల్స్ లో దేవుడు ఉండడు. ఎందుకు ఉండడంటే ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు టెంపుల్ లోపల దేవుడిని పెట్టేసి నువ్వు మంగళవారం వరకు ఇలాగే ఉండని చెప్పి అతను మళ్ళీ తలుపు వేసేసి తాళం వేసి నువ్వు కదిలేవో అన్నట్టు అతన్ని అక్కడనే ఉంచేసి మనం వచ్చేస్తున్నాం అంటే, తాళం వేసేసి దేవుణ్ణి కూడా బంధించేయగలిగిన మనం బలవంతులమా? లోపల పాపం ఏమీ చేతకాక మిగిలిపోయిన ఆయన బలవంతుడా? తాళం వేసి వచ్చేసి మనమే దేవునికి మనమే బలవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా వెర్షన్ ఏంటంటే, దేవుడిని నువ్వు బంధించలేవు, నీ వలన అవ్వదు, నీ వలన అవ్వదు. నువ్వు బంధించగలుగుతున్నావంటే లోపల ఉన్నోడు దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లోపల ఉన్నోడు దేవుడు కాదు. ఎందుకు అంటే నువ్వు బంధిస్తున్నావు కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుంది అంటే, ఆయన అందరికీ సమస్తము దయచేయువాడు, ఆయన సర్వసమర్థుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. దేవుని స్వభావములో మొట్టమొదటి స్వభావం ఏంటంటే హి ఈజ్ ఆమ్నిపోటెంట్, అంటే సర్వశక్తిమంతుడు. ఆయన ముందు ఏ శక్తి పని చేయదు.